అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మణిదీపాలు శీర్షిక 9వ భాగం ఈరోజు మన హితైషి టీవీలో మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరి కోసం. ధనము కంటే గొప్ప ధనము కాలమ్మురా, దాని దాటబెట్టి ధరను తిరుగా, నీదు ఇంటకీవి నిపుబెట్టిన యట్టు, కడలిపుర విరాజ కనకరాజ. ధనము కంటే గొప్ప ధనము కాలమ్మురా అంటే సమయాన్ని మించినటువంటి ధనం అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కాలం చాలా విలువైనది. దానిని దాటబెట్టి అంటే దాన్ని మనం అలా 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 టైంపాస్ చేసేసి ఊరికూరికే మనం బతికేస్తూ ఉంటే మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకున్నట్టు అవుతుంది అని చెప్పేసేటటువంటి పద్యం ఇది. ఎందుకంటే జరిగిపోయినది అది ఒక క్షణం అవ్వచ్చు, ఒక నిమిషం అవ్వచ్చు, ఒక గంట అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు. అసలు ఏది తిరిగి రాదు. కాలానికున్న మహిమే అది, కాలానికున్న మహత్తే అది. అందు గురించి ధనము కంటే గొప్ప ధనము కాలమ్మురా. డబ్బు అన్నది ఈరోజు కాకపోతే రేపు సంపాదిస్తాం. ఈరోజు మనం ఏదో ఒక పని మనకి కలిసి రాలేదనుకోండి, ఈరోజు రాదు. అది రేపు ఇంకొంచెం కష్టపడి దాన్ని వెరీ ప్లాన్డ్గా చేసుకున్నాం అనుకో, దానికి రెట్టింపు ధనం రావచ్చు. కానీ కాలం అన్నది ఇప్పుడు మనకి ఈ గంట గడిచిపోయిన తర్వాత ఈ గంట మళ్ళీ రమ్మంటే వస్తుందా? రాదు. అందు గురించి కాలధనాన్ని ఎప్పుడూ వృధా చేసుకోవద్దు అని చెప్పేటటువంటి ఒక అద్భుతమైన పద్యం. ధనము కంటే గొప్ప ధనము కాలమ్మురా, దాని దాటబెట్టి ధరను తిరుగా, నీదు ఇంటికీవి నిప్పు పెట్టిన యట్టు, కడలిపుర విరాజ కనకరాజ. ఇది ఆటవలది పద్యాలు. పండిట్ కాదంబరి కనకరాజు మాస్టారు మా తండ్రి గారు రాసినటువంటి మణిదీపాలు శీర్షికలో ఈ పద్యాలలో ఈరోజు 9వ భాగం. పండితులగు వారి పాండిత్యమెన్నగా తగునే, పామరుండు ధరణి నెందు, నేట నుండు కప్ప నింగిని గనుటెట్లు, కడలిపుర విరాజ కనకరాజ. పండితులగు వారి పాండిత్యమెన్నగా తగునే, పామరుండు ధరణి నెందు. పామరుడు అసలు ఏమీ రాదు, చదువుకోలేదు, వాడు పామరుడు అవ్వడం తప్పు కాదు. కానీ ఒక పండితుడిని, వాడి పాండిత్యాన్ని విమర్శించడం తప్పు. ఎన్నకూడదు. అంటే ఆయనకేమొచ్చు అని చెప్పేసి ఒక ఏమీ తెలియని వాడు అనకూడదు. ఆయనతో సమానమైన వాడు ఆయన్ని విమర్శిస్తే అది వేరు, మళ్ళీను ఆ చర్చ అంతా వేరే ఉంటుంది. కానీ ఒక పామరుడు వచ్చి పండితుడు అన్నవాడిని ఎప్పుడూ విమర్శించకూడదు. ఆయన పాండిత్యాన్ని తూకం వేయకూడదు. ఎలా అంటే, నీట నుండు కప్ప నింగిని గనుటెట్లు. నీటిలో కప్పు ఉంటుంది, దానికి ఆ నీరే ప్రపంచం. నీటిలో నుంచి బయటకు వచ్చేస్తే కప్ప ఎందుకు పనికిరాదు. అలాంటి ఆ కప్ప నింగిని గనుటెట్లు. ఆకాశాన్ని ఎలా చూస్తుంది? చూడగలదా? పోనీ అక్కడికి వెళ్ళగలదా? అస్సలు పైకి చూడగలదా? లేదు. నీట నుండు కప్ప నింగిని గనుటెట్లు. ఏదో కోపస్థ మండూకం అంటారు. అందుకే నూతిలో ఉన్న కప్పకి ఆ నుయ్యే ప్రపంచం అన్నమాట. ఇంకా దానికి వేరే ఏది ఉండదు. అది దేన్ని చూడలేదు. అలాగే ఈ పామరుడు అనేటటువంటి వాడు పండితుడి యొక్క పాండిత్యాన్ని గురించి అనడం అనేటటువంటిది అది తగదు, తగని ప్రక్రియ. కడలిపుర విరాజ కనకరాజ. కొండ చిన్నదగును కోపంబు ముందర, సాగరంబు కంటే శాంతి పెద్ద, అగ్నిహోత్ర సమము అనుమానమన్నది, కడలిపుర విరాజ కనకరాజ. అనుమానం, ఈ అనుమానం అన్నది అసలు చాలామందికి ఉంటుంది. అది ఏంటో అర్థం కాదు అసలు. విపరీతమైన అనుమానం, శంక. కొండ చిన్నదగును కోపంబు ముందర. కోపం ముందు కొండ కూడా చిన్నదట. అంటే కొండ అసలు మామూలుగా ఎంత పెద్దగా ఉంటుంది? ఇంత కొండ అంత కొండ అని కూడా చెప్పలేము. ఒక పెద్ద కొండ అని అనగలం, దానికి కొలతలు వేయలేం మనం. అలాంటి కొండ కోపం ముందర చిన్నదిట. అంటే ఈ కోపం అన్నది కొండ కంటే కూడా పెద్దది, అంటే అది తగనిది అని అర్థం. సాగరంబు కంటే శాంతి పెద్ద.
సముద్రం అంత ఓర్పు ఉంది అని అంటారు. అంటే ఆ సాగరానికి ఏమిటో అన్నింటినీ తనలో నిక్షిప్తం చేసుకుంటుందన్నమాట. దానికి ఎంత ఓర్పు కావాలి ఆ సాగరానికి? శాంతి, ఓర్పు ఇవన్నీ సముద్ర గర్భంతో పోలుస్తారనమాట. అందులో బడబాగ్ని ఉంటుంది, రత్నాలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, హలాహలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే తన కడుపులో అన్నీ దాచుకుంటుంది, కానీ ఎంతో శాంతిగా ఉంటుంది. సాగరంబు కంటే శాంతి పెద్ద, అగ్నిహోత్ర సమము అనుమానం అన్నది. అనుమానం అనేది అగ్నితో సమానం. అది ఏమిటంటే దహించేస్తూ ఉంటుంది, లోపల 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 దహిస్తుంది. అనుమానం అనేటటువంటిది ఒక పెద్ద జబ్బు. అనుమానం పెనుభూతం అంటూ ఉంటాం కదా. ఆ భూతం అన్నది మనలో ఏర్పడితే ఇంకా అసలు ఏంటి అని అంటే, అలా అనుమానం అన్నది ప్రవేశించిన వాడికి వాడి గురించి వాడు మర్చిపోతాడు. ఎవరైనా అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళని వాళ్ళు మరిచిపోయి ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ దృష్టంతా వాళ్ళ మీదే పెడుతూ అది చాలా పెద్ద జబ్బు అనమాట అనుమానం. కొండ చిన్నదగును కోపంబు ముందర సాగరంబు కంటే శాంతి పెద్ద, అగ్నిహోత్ర సమము అనుమానం అన్నది కడలిపుర విరాజ కనకరాజ. అనుమానం అన్నది అగ్నిలా దహించేస్తుంది కాబట్టి ఈ అనుమానము అనేటటువంటి ఆ భూతాన్ని మనిషిలో నుంచి బయటికి పంపించాలి అని చెప్పేటటువంటి పద్యం. అచ్చిరాని చోట అందల మెక్కింప జారిపడేదుగాని చేరబోవు, అచ్చివచ్చు వేళ అరచెయ్యి చాలురా కడలిపుర విరాజ కనకరాజ. అచ్చిరాని చోట మనకి కొన్ని ఎందుకో కలిసి రావండి, అస్సలు కలిసి రావు కొన్ని. అలాంటి చోట అందలం ఎక్కించాలి అని చూస్తే జారిపడ్డమే కానీ ఆ అందలం చేరబోవు. అంటే అది ఎక్కి కూర్చోడానికి నీకు కుదరదు. అలాగే అచ్చివచ్చు వేళ అరచెయ్యి చాలురా, అంతంత అందలాలు అక్కర్లేదు, మనకి కలిసి వచ్చి ఇది ఉంటే కనుక మన అరచెయ్యి చాలట. అందుకే అంటూ ఉంటారు కదా, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడుతూ ఉంటాడు అని. అచ్చిరాని చోట అందలమెక్కింప జారిపడేదు గాని చేరబోదు, అచ్చి వచ్చు వేళ అరచెయ్యి చాలురా కడలిపుర విరాజ కనకరాజ. లేమి వచ్చునాడు లేత భావము చూపి బంధుజనుల మరువ పాడిగాదు, పాండురాజసుతుల పరిహసించని శౌరి కడలిపుర విరాజ కనకరాజ. లేమి వచ్చునాడు లేత భావము చూపి, లేత భావము అంటే చిన్న చూపు. ఏదో పేదరికం వచ్చింది కదా అని చెప్పేసి చిన్న చూపు చూసి బంధుజనుల మరువ పాడి కాదు, బంధుజనాన్ని మర్చిపోవడం పాడి కాదు. ఏదో మనకి ఒకప్పుడు ఎంతో సహాయం చేసిన వాడైనా సరే వాడికి ఏదైనా కష్టంలో ఉంటే మనం తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. వాడు ఎదురుపడితే పక్కకి తప్పుకుంటూ ఉంటాం, ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ చేస్తాం. ఇది రైట్ పద్ధతి కాదు. ఎలా అంటే పాండురాజసుతుల పరిహసించని శౌరి, పాండవుల్ని అంతలేసి కష్టాలు వచ్చినప్పుడు శౌరి వాళ్ళు బావమరుదులు అవుతారు. ఏనాడైనా వాళ్ళకి అండగా నిలబడాలి అని చూశాడే తప్ప పరిహసించేలా ఒక్కనాడైనా మాట్లాడా? అదే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని గొప్పతనం. మనసు నిర్మలంగా ఉంచుకుని కాస్తో కూస్తో ఏదో ఒక భావన అందరి మీద ఏర్పరచుకోవాలి, మంచి భావన. అలాగే దానగుణం మనకున్నంతలోనే, మనకి లేనిది మనం తెచ్చి ఎక్కడి నుంచి పెడతామండి. అలా అని తన్నుమాలిన ధర్మం పనికిరాదు. మనది కాకుండా వేరే వాళ్ళకి పెట్టకూడదు. మనకి లేకుండా ఏదో గొప్పలకి పోయి నేను చూస్తాను నీకు అని చెప్పకూడదు. మనకి ఉన్నంతలో సహాయం చేయడం తప్పు కాదు. అలాని ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని చిన్నతనంతో చూసి మర్చిపోయి వాళ్ళకి అసలు ఏమాత్రము సహాయం చేయకుండా ఉండడం కూడా అది సబబు కాదన్నమాట. ఆ పద్యం లేమి వచ్చునాడు లేత భావము చూపి బంధుజనుల మరువ పాడి కాదు, పాండురాజసుతుల పరిహసించని శౌరి కడలిపుర విరాజ కనకరాజ.
మాయ చేయువాడు మరి ఒక మారైన మాయబుద్ధి చేత మడియు నిజము. మాయలేడి యగుచు మారీచుడే మాయే కడలిపుర విరాజ కనకరాజ. మాయ చేయువాడు మరి ఒక మారైన మాయబుద్ధి చేత మడియు నిజము. ఈ మాయ చేసి జనంలో తిరుగుతూ ఉండేవాడు ఉంటాడు అనుకోండి, మాయా బుద్ధులు నేర్చుకున్నవాడు. వాడు ఎప్పుడైనా కూడా మరి ఒక మారైనా ఎప్పుడైనా కూడా మాయబుద్ధి చేత మడియబడును. వాడు ఎప్పటికైనా మాయబుద్ధి చేతే మడియుబడుట అంటే చచ్చిపోవడం, మరణించడం, చంపివేయబడ్డం ఏదైనా అవ్వచ్చు. ఆ మాయబుద్ధి చేతే మడియబడతాడు. వీడు చేసినట్టే వీడు ఇంకొకరిని మాయ చేశాడు అనుకోండి, వీడు చచ్చిపోడా. ఉదాహరణ ఏమిటి అంటే, మాయలేడి యగుచు మారీచుడే మాయే. మాయలేడి రూపాన్ని ధరించినటువంటి మారీచుడేమైపోయాడు? కడలిపుర విరాజ కనకరాజ. తగలబడెడు కట్టె తల క్రిందుగా వట్ట ప్రజ్వరిల్లి మంట పైకి లేచు. మానధనుని ముందు మర్యాద చూపించు కడలిపుర విరాజ కనకరాజ. తగలబడెడు కట్టె తల క్రిందుగా వట్ట ప్రజ్వరిల్లి మంట పైకి లేచు. ఒక కట్టె తగలబడుతూ ఉంటే, అంటే నిప్పు ఉన్న కట్టెని తలక్రిందులుగా పట్టుకుంటే ఈ మంట పైకి అందుకుంటూ ప్రజ్వరిల్లి మంట పైకి లేచు. ఏమవుతుంది అంటే ప్రజ్వరిల్లి ఇంకా బాగా అంటుకుని ఆ కట్టెకి మంట పైకి వస్తుంది. మానధనుని ముందు మర్యాద చూపించు. అది ఆ రకంగా ఎలా అయితే ప్రజ్వరిల్లుతుందో అలా మానధనుని ముందు అభిమానాన్ని ధనంగా భావించేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మానధనుడు అంటే అర్థం అదన్నమాట. వాళ్ళ ముందు మర్యాద చూపించు, మర్యాదపూర్వకంగా ప్రవర్తించు కడలిపుర విరాజ కనకరాజ. తగలబడెడు కట్టె తలక్రిందుగా బట్ట ప్రజ్వరిల్లి మంట పైకి లేచు. మానధనుని ముందు మర్యాద చూపించు కడలిపుర విరాజ కనకరాజ. గూడు లేనివాడు తోడులేని పడతి చూడుకోని గోవు వాడు పూలు. పాడిలేని ఇల్లు పసలేని వావుగాదే కడలిపుర విరాజ కనకరాజ. గూడు లేనివాడు, ఇల్లు లేనివాడు, తోడు లేని పడతి. తోడు మీన్స్ ఇక్కడ మనం మామూలుగా తోడు అంటే భార్యకి భర్త, భర్తకి భార్య, వీళ్ళిద్దరినే చెప్తాం. వీళ్ళల్లో కూడా భార్య చనిపోతే భర్తని పెద్దగా ఎవరు ఏమీ అనడానికి సాహసించరు. కానీ భర్త తోడు లేని భార్యని, అంటే ఒంటరి ఆడదాన్ని ఎవరో ఒకళ్ళు ఒక రాయి విసరాలని చూస్తూ ఉంటారు. పాపం ఆవిడని బతకనివ్వరు అనమాట. అలాగే చులకన అన్నమాట. ఇక్కడ ఒక మాటలో చెప్పాలి అని అంటే చులకన, చిన్న చూపు. చూడుకోని గోవు, ఆవు ఉంటుంది పాపం, అది ఎన్నాళ్ళకి గర్భం దాల్చదు. ఆవు చూడుకుంది అంటారు. ఆ చూడుకొని ఆవన్నా, గూడు లేనివాడన్నా, తోడులేని పడతన్నా, వాడు పూలు, వాడిపోయిన పువ్వులన్నా, అంతవరకు మనం ఎంతో చాలా అందంగా మన కొప్పులో ముడుచుకున్న ఒక మల్లె దండ 4 మూరలు 5 మూరలు ఏకంగా పెద్ద పెద్ద జడ పొడిక్కి పెట్టుకుంటూ ఉంటారు. మల్లె పువ్వుల దండలు అవ్వచ్చు, ఏవైనా దండలు అవ్వచ్చు. కానీ అవి వాడిపోయినప్పుడు ఏం చేస్తామండి? తలలో నుంచి తీసి దాన్ని ఒక ఇలా ఉండలా చుట్టి మనం ఒక చోటని కాదు, ఎక్కడ పడితే అక్కడ ఇలా విసిరేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే పాడిలేని ఇల్లు. ఇల్లు అన్న తర్వాత పాడి ఉండాలి. ఇప్పుడంటే పాడి పెట్టుకోవడానికి గోవుల్ని, తర్వాత బర్రెల్ని పెట్టుకోవడానికి ఎక్కడ కుదురుతుందండి? సిటీస్లో ఇవేం కుదరవు. కానీ పల్లెటూరుల్లో చూసుకుంటే కంపల్సరీ ప్రతి ఇంటికి పాడి ఉంటుంది. 1-2 ఆవులు, 2-3 గేదెలు, వాటికి ఒక పెద్ద గొడ్ల చావిడి, ఓ పెద్ద గడ్డి మోపు, అంటే గడ్డి మేటి ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. అలా ఇవన్నీ కూడా ఇవి లేనివన్నీ ఏంటి అని అంటే పసలేనివవుగాదే. అది పసలేకపోవడం అని అంటే సారం లేదనమాట అందులో. గూడు లేనివాడు, వాడి జీవితం ఏమిటో
నిస్సారంగా నడుస్తూ ఉంటుంది. అలాగే తోడు లేని పడతి మిగిలిన వాళ్ళతో ఎంత ఆనందంగా ఉంటూ ఉన్నా కూడా భర్త లేనప్పుడు ఆ వెలితి అలా కనబడుతూనే ఉంటుంది. అలాగే చూడుకోని గోవు దాన్ని మేపుతూనే ఉంటాడు కానీ పాపం ఆ యజమాని ఇది ఇంకా చూడుకోలేదు, ఇది ఎప్పుడు చూడుకుంటుందో, ఎప్పుడు బిడ్డను కంటుందో, నాకు ఎప్పుడు కాసిన పాలిస్తుందో ఇలా చూస్తూ ఉంటాడు. అలాగే వాడిపోయిన పువ్వులు, పాడిలేని ఇల్లు, పసలేని ఉగాది వాటికి ఏముండదు, వాటికి ఒక పట్టు అన్నది ఉండదు, వాటికి ఒక గౌరవం ఉండదు, వాటి ప్రాణానికి ఆనందం ఉండదు. కడలిపుర విరాజ కనకరాజ. ఇంతటితో ఈ 9వ అధ్యాయాన్ని ముగిద్దాము. మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరి కోసం ఈ 9వ అధ్యాయం హితైషి టీవీలో. ధన్యవాదాలు. మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.